హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో షుగర్ని మెడిసిన్ లేకుండా న్యాచురల్గా మెంతులతో ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాము. ఈ మెంతులని పొడి చేసుకున్న మెంతు పిండిని మార్నింగ్ ఒక 5 గ్రాములు, సాయంత్రం ఒక 5 గ్రాములు మనం తీసుకున్నట్లయితే ఒక మెటిఫార్మిన్ టాబ్లెట్ పనిచేసినట్లు 5 గ్రాముల మెంతు పిండి పనిచేస్తుందట. 5 గ్రాములు అనంటే 1 టీ స్పూన్ అనమాట. ఈ మెటిఫార్మిన్ టాబ్లెట్ ఏంటంటే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసే టాబ్లెట్ అనమాట. ఈ టాబ్లెట్ పనిచేసినట్టు 5 గ్రాముల మెంతిపిండి పనిచేస్తుంది. ఈ షుగర్ని తగ్గించుకోవాలంటే కొన్ని ఆహార నియమాలను పాటించాలి. ఆహార నియమాలు ఏంటంటే సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల షుగర్ పెరుగుతుందని మీకు తెలుసా? సాల్ట్ లేకుండా కర్రీస్ని చేసుకోవాలి. అండ్ ఆయిల్ లేకుండా కర్రీస్ని చేసుకోవాలి. కర్రీస్ని ఎక్కువగా తీసుకోవాలి. అసలు మనం సాల్ట్ లేకుండా తినాలి అని అంటే సాల్ట్ తక్కువ చేసి తింటాము. అలాంటప్పుడు మనం తినే ముందు కొంచెం మెంతిపిండిని తీసుకోవాలి. అసలు మెంతిపిండిని పౌడర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. మెంతులను ఒక 5 నిమిషాలు బాగా వేపుకున్న మెంతులని కాసేపు చల్లారనివ్వాలి. చల్లారనిచ్చిన తర్వాత చల్లారిన మెంతులను మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అలా మిక్సీలో మెత్తగా పౌడర్ చేసుకున్న మెంతుపిండిని కర్రీస్లో కానీ లేకపోతే అన్నంలో కానీ కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని మనం తినాలి. ఈవినింగ్ ఉడకబెట్టిన ఆహారం కన్నా నట్స్ తీసుకోవడము, కొబ్బరి తీసుకోవడం లాంటివి చేయాలి. ఈ నట్స్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి, ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. కాబట్టి ఈవినింగ్ నట్స్ అంటే చాలా మంచివి. తర్వాత వీటితో పాటు కొబ్బరి, జామకాయ, పొప్పడి పండు, కమల పండు, దానిమ్మ పండు వీటితో పాటు కొంచెం మెంతిపిండి తీసుకోవడం చేస్తే ఈ ఇంగ్లీష్ మెడిసిన్ డోస్ కొంచెం తగ్గించుకోవచ్చు. ఈ మెంతులని షుగర్ ఉన్న వాళ్ళే మాత్రమే వాడితే చాలా మంచిగా పనిచేస్తుంది. షుగర్ లేని వాళ్ళు వాడితే మాత్రం షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యి నీరసం వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళు ఈవినింగ్ డిన్నర్ కంప్లీట్ అయ్యాక కొంచెం సేపు వాకింగ్ చేయండి. అండ్ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజు లేకపోతే యోగాను ఇలా చేయండి. ఇలా చేయడం వల్ల షుగరు మెడిసిన్తో కాకుండా న్యాచురల్గా మనం తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండ్ థ్యాంక్ యూ.